ఈసారి స్థానిక ఎన్నికల్లో గెలుపోటములు వచ్చే సార్వత్రిక సమరానికి నిచ్చెన మెట్లు కానున్నాయా? యువతరం, మహిళా లోకం భవిష్యత్ రాజకీయాలను శాసించనున్నాయా? యంగ్ జనరేషన్ చట్టసభల్లో నిలిచి గెలిచేందుకు వచ్చే ఎలక్షన్లు మైల్ స్టోన్గా నిలవనున్నాయా? మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నారీ లోకం ఆకాశమే హద్దుగా దూసుకుపోయేలా అవకాశాలు కల్పించనున్నాయా? పురుషాధిక్య రాజకీయాలు క్రమంగా కనుమరుగు కానున్నాయా? లోక్సభ, అసెంబ్లీ వంటి చట్టసభల మెట్లు ఎక్కాలంటే యువతరానికి, మహిళా లోకానికి ఎన్నెన్నో అడ్డంకులు. కారణాలు ఏవైనా తలలు పండిన రాజకీయ కురవృద్ధులు దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతున్నారు. 50 ఏళ్ల మధ్య వయసు వాళ్లు ఎవరైనా చట్టసభలకు ఎన్నికైతే వారిని యువనేత అని సంబోధించి సంబురపడిపోయే రాజకీయాలు మనం చూస్తున్నాం. ఓ దశాబ్ద క్రితం నుంచి రాజకీయ వారసుల పిల్లలు 25 ఏళ్ల వయసులోనే చట్టసభలకు ఎన్నికవడం అక్కడక్కడా చూస్తున్నాం. మహిళల ప్రాతినిధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయం మారబోతోంది. వారసత్వ రాజకీయాలు టర్న్ తీసుకోనున్నాయి. మహిళా లోకం శాసించే స్థితిలోకి చేరుకోనుంది. యువతరం చట్టసభల్లో గలమెత్తనుంది. బడుగులు చట్టసభల వైపు అడుగులు వేయనున్నాయి. దీనికంతటికీ కారణం ఒకటి, మహిళా కోటా అమల్లోకి రానుండటం, రెండోది చట్టసభల సీట్లు డీలిమిటేషన్ రూపంలో భారీగా పెరగనుండడం. ఎటు చూసినా మహిళా లోకం చట్టసభల్లో గలమెత్తనుంది. రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి ఇలా ఏ పదవి చూసినా పురుషాధిక్యతే కనబడుతోంది. ప్రభుత్వ పదవుల్లోనే కాదు, పార్టీల అధినేతల సీట్లలోనూ మగవాళ్లదే రూలింగ్. అయితే మహిళా రిజర్వేషన్లు 2029 నుంచి అమల్లోకి రానుండటంతో దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోనున్నాయి. పార్లమెంటులో కొన్నిసార్లు సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమైన మహిళా ప్రాతినిధ్యం ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ డిజిట్లోకి రానుంది. ప్రస్తుతం 543 లోక్సభ సీట్లను చూసుకుంటే 33% మహిళా రిజర్వేషన్లతో 180 సీట్లు దక్కనున్నాయి. డీలిమిటేషన్ ప్రకారం లోక్సభ సీట్లు 888కి పెరిగితే మహిళా ఎంపీల సంఖ్య 294 అవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వ ఏర్పాటు మెజారిటీ మార్క్ మ్యాజిక్ ఫిగర్ 2072 కంటే ఇక ముందు ఎన్నికయ్యే మహిళల సంఖ్యే ఎక్కువ. చట్టసభల్లో మహిళల సంఖ్య ఇంతలా పెరగనుండటం రాజకీయ పార్టీలకు, వారసత్వ రాజకీయాలకు సవాల్గా నిలవనుంది. ఇంత పెద్ద స్థాయిలో మహిళలను ఆయా పార్టీలు చట్టసభలకు పంపడం కూడా నాయకత్వానికి ఓ సమస్యగా మారనుంది. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు ముందు నుంచి అమలవుతుండడం, మేజర్ గ్రామ పంచాయతీలు ప్రముఖ పాత్ర వహిస్తుండడం, మండలాల సంఖ్య విపరీతంగా పెరగడం ఇప్పుడు యువనేతలకు కలిసొచ్చే అంశం. పెరిగిన జనాభాకు అనుగుణంగా దాదాపు 4-5 జెడ్పీటీసీలకు ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 3-4 మండల పరిషత్లతోనే ఓ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాల సంఖ్య పెరగడంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జెడ్పీటీసీలు కీలకం కానున్నారు. కొత్తగా మండలాల ఏర్పాటుతో జెడ్పీటీసీ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో 3-4 జిల్లా ప్రాదేశిక సభ్యులకు ఓ ఎమ్మెల్యే ఉండే ఛాన్స్ ఉంది. అందులో అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయా సామాజిక వర్గాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు అయ్యారంటే నెక్స్ట్ ఎమ్మెల్యేకు పోటీలో ఉన్నట్లే. కొత్తగా మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు కానుండటం, స్థానిక రాజకీయాలు, పదవుల్లో అనుభవం కలిగి ఉండటం మహిళలకు, యువ నాయకత్వానికి కలిసొచ్చే అంశం. ఇటు పట్టణ స్థానిక సంస్థల్లోనూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అసెంబ్లీకి అడుగు దూరంలో అదృష్టమున్నట్లే. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 119, ఆంధ్రప్రదేశ్లో 175. డీలిమిటేషన్ తో తెలంగాణలో 154 మంది ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్లో 225 శాసనసభ్యులు ఎన్నిక కానున్నారు. ఈ లెక్కన స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మహిళా రిజర్వేషన్ల రూపంలో, ఎస్సీ, ఎస్టీ సబ్ రిజర్వేషన్ రూపంలో అసెంబ్లీకి ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. అదృష్టం మరీ ఎక్కువగా ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ అన్నట్టు పార్లమెంటులో ఆసీనులయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు ఆయా పార్టీలో ఉన్న పోటీ, ఎన్నికల గాలి వాటం కూడా ప్రభావితం చూపుతాయి.
మహిళా రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీలకు వారి కోటా ప్రకారం రక్షణ ఉన్నా స్థానిక ఎన్నికల మాదిరి బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం బలహీన వర్గాలకు ఆందోళన కలిగించే విషయం. రిజర్వేషన్ల కేటగిరీలో స్థానిక ఎన్నికల వరకు బీసీలు తట్టుకోగలిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్లు లేకుండా మిగతా వర్గాలు పెట్టే ఖర్చు, సామాజిక అంశాలు ఛాలెంజ్ చేస్తాయనడంలో సందేహం లేదు. జనరల్ మహిళా సీట్లలో బీసీలకు బదులుగా ఇప్పటికే రాజకీయాలు శాసిస్తున్న అగ్రవర్ణ సామాజిక వర్గాల కుటుంబాల నుంచి వారసత్వంగా మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీనిపై బీసీ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. బీసీ ఉద్యమాలు ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి 50% కోటాకు ఆటంకం కలగకుండా బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయొచ్చు. దేశవ్యాప్తంగా జనగణనలో కులగణనకు చోటు కల్పించడంతో జనాభాలో ఎవరి వాటా ఎంతుందో కేంద్రం దగ్గర ఉండనుంది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 8% పోను మిగతా 26% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు అడ్డంకులేముండవు. బీసీ ఓటు బ్యాంకుపై మోడీ సర్కార్ దృష్టి పెడితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ మాదిరి బీసీ రిజర్వేషన్ పెద్దగా కష్టమేమీ కాదు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఇప్పుడున్న 543 ఎంపీ సీట్లలో బలహీన వర్గాలకు దాదాపు 142 సీట్లు దక్కుతాయి. ఇందులో బీసీ మహిళా సబ్ కోటా 33% ఉంటుంది. తెలంగాణ మాదిరి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన రాజకీయ ప్రయోజనాల కోసం అంతకుముందే మోడీ సర్కార్ జనాభా తమాషా బీసీ చట్టం కోసం రాజ్యాంగ సవరణ చేసిన దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినట్లే అవుతుంది. కోర్టుల ముందు వాదనలు నిలిచేలా చట్టం గట్టిగా ఉంటే అమలు చేయడం ఒక్కటే తర్వాయి కానుంది. ఇదంతా ప్రస్తుతానికి ఊహాజనితం. చట్టం చేసిన అమలుకు దగ్గరగా ఉన్న మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ప్రకారం సీట్లు పెరిగిన బడుగు బలహీన వర్గాలు మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. బీసీ రిజర్వేషన్లు కూడా ఇప్పుడు కాకున్నా మరో విడతలోనైనా అమలైతే ఆ మేరకు రాజకీయ వాటా దక్కనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఫైట్ కొనసాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ నుంచి బలహీన వర్గాలు భారీ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు పెరిగి భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాల నుంచి ప్రాతినిధ్యం మహిళలకు, యువతకు దక్కే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో కొత్త పార్టీ రూపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అవకాశాలు దక్కాయి. ఇప్పుడు చట్టసభల్లో రిజర్వేషన్ల అవకాశం లభిస్తే బీసీ రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలు చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలు కానుండటంతో అక్కడ కూడా మహిళా లోకం తన షేర్ను దక్కించుకోనుంది. ఇప్పుడున్న పార్టీలు సాంప్రదాయ పద్ధతిలో పురుషులకు మాత్రమే అవకాశాలిస్తున్నాయి. ఇవ్వాల్సిన అనివార్యతలు ఏర్పడుతున్నాయి. అదే చట్ట ప్రకారం మహిళా రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్లు దక్కితే పార్టీల నియమావళులు, నాయకత్వ నిర్ణయాలు మారే అవకాశం ఉంది. మహిళలు సొంతంగా పార్టీలు ఏర్పాటు చేసుకోవడం, ఇప్పటికే ఉన్న పార్టీల్లో ఉపాధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం పేరుతో నారీమణుల నాయకత్వంలో కొత్త పార్టీలు పుట్టుకురావచ్చు. ఏట చూసినా వచ్చే ఈ 5 ఏళ్లలో స్థానిక సంస్థలకు, చట్టసభలకు ఎన్నికయ్యే మహిళలు పట్టిందల్లా బంగారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.